కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎం రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగులుగా గుర్తింపు ఇస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కార్మికుల ఆందోళనలో అణచివేయడానికి పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. సచివాలయ హెల్త్ సెక్రటరీలు గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు వెంటనే పదోన్నతులు కల్పించి వైద్య శాఖలో విలీనం చేయాలని, భవన నిర్మాణ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత కోసం రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఎం రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవి కృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షుడు అందే నాసరయ్య, జిల్లా కార్యదర్శి సయ్యద్ యాసిన్, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం తదితర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఎం రమేష్ బాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా కూడా కనీస వేతనాలు కావాలని, పని భద్రత కావాలని, అదేవిధంగా వేతనాలు పెంపుదల చేయాలని విజయవాడ ధర్నా చౌక్లో అనేక రంగాలు ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా విజయవాడ కేంద్రంగా ఆందోళనలు చేస్తూ ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో కార్మికులు శ్రమిస్తున్నటువంటి ఏదైతే సంపద ఉందో ఆ సంపదను మొత్తం కూడా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలను ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు అయితేనేమి, లేకపోతే అంగన్వాడీ కార్మికులు అయితేనేమి, ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్మికులు 42 రోజులు మెరుపు సమ్మె చేస్తే ఇదే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పచ్చ కండువాలు వేసుకున్నటువంటి టీడీపీ నాయకులు ఆ రోజు మద్దతు తెలిపి మేము మీకు వేతనాలు పెంపుదల చేస్తాం, మిమ్మల్ని ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి మాట ఏమైందో ఈరోజు కూటమి నాయకులు ఈరోజు మాకు సమాధానం చెప్పాలని కూడా మేము అంగన్వాడీ వర్కర్స్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్మికులు విజయవాడ కేంద్రంగా చలో విజయవాడ నిర్వహిస్తే ప్రైవేటీకరణ వద్దు, వేతనాలు పెంచండి అని ఆ రోజు విజయవాడలో ధర్నా చేస్తే పోలీసులు అడ్డు పెట్టుకుని ఈరోజు పోలీసుల రాజ్యం నడుస్తా ఉన్నది. కార్మికుల పైన కాదు మీ పెత్తనం చేయాల్సింది, మీరంతా కూడా కార్మికులకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి అని అంటున్నాం. ఈరోజు సచివాలయ వ్యవస్థలో అనేక మంది, వేల మంది ఉద్యోగులు ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు పనిచేస్తేనే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది. అలాంటి ఉద్యోగుల ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఈరోజు నీటి మూటలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాదు నడిచేది, బీజేపీ కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. బీజేపీ విధానాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నాయని కూడా మేము ఈరోజు ఏఐటీయూసీగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీలకు ప్రమోషన్ ఇవ్వడం లే, ఎక్కడ కూడా ప్రమోషన్ లేవు. ఈరోజు ఆటో కార్మికులు, హమాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళంతా కూడా సంక్షేమ బోర్డుకు దూరంగా, సంక్షేమ బోర్డు నిధులు ఎక్కడికి పోతా ఉన్నాయి, పక్కదారి పడతా ఉన్నాయి. వీరి సంక్షేమానికి కృషి చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు టీడీపీ ప్రభుత్వం అని కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తాను, కార్మికుల సమస్యల పైన నేను అన్ని విధాలుగా ప్రశ్నిస్తానటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు? తాడేపల్లెగూడెంలో ప్రశ్నిస్తా ఉన్నారా? కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఈరోజు కార్మికుల గురించి కూడా ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. యువగలం పాదయాత్రలో కార్మికుల దగ్గరికి వచ్చి కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కార్మికులకు రావాల్సినటువంటి హక్కులను ఈరోజు భంగం కలిగిస్తా ఉన్నారు. లేబర్ కోర్స్ వస్తా ఈరోజు లేబర్ కోర్స్ మద్దతు తెలుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈ రాష్ట్రంలో టీడీ ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా కనీస వేతనాల సలహా బోర్డు ఎక్కడ? ఈరోజు సలహా బోర్డులో ఎవరు ప్రతినిధులుగా ఉన్నారో ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఈరోజు అన్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో కార్పొరేట్ శక్తులకు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కట్టబెడుతూ ఈరోజు విశాఖపట్నంలో, విశాఖ ఉక్కులో దాదాపు ప్రమాదం జరిగి చనిపోతే వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత నీచంగా వ్యవహరిస్తుందంటే
కార్మికునికి ప్రమాదం జరిగితే కూడా నష్టపరిహారం చెల్లించని అయోమయ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు చాలా మందికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికుల నుంచి చాలా మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు లేవు. వారు ఏం పాపం చేశారు? కాబట్టి ఓట్లు వేపించుకున్న తర్వాత ఆ రోజు అన్ని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి కూడా కార్మిక నాయకులకు ఈరోజు నాయకత్వం వహించిన నాయకులను ఈరోజు సమావేశానికి పిలిచడంలో కూడా ఈరోజు పూర్తిగా విఫలం చెందారని కూడా మేము కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర కార్మిక వర్గ రక్షణ కోసం, వేతనాల పెంపుదల కోసం, వారి హక్కుల కోసము ఏదైతే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఖచ్చితంగా ముందుండి పోరాటం కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ వైపున మా ఉద్యమాలు ఈ రోజు కూడా మార్కాపురం జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజులంతా కూడా పోరాటాలుగా, కార్మిక వర్గ పోరాటాలకు సూచికగా ఈ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి తక్కువ అంచనా వేయద్దు. ఈ రోజు కార్మిక వర్గం తలుచుకుంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏం జరిగిందో బాగా తెలుసని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులతో పెట్టుకోకుండా, పోలీసులతో మీరంతా కూడా ఉద్యమాలు నలచవేయకుండా ఈ రోజు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ వైపున మా ఉద్యమాలు భవిష్యత్తులో ముందరికి కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ హెల్త్ సెక్రటరీస్ దాదాపు 15,000 మంది పనిచేస్తా ఉన్నారు. వీరంతా కూడా హెల్త్ ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా వారు పనిచేస్తా ఉన్నారు. అయితే వారిని ఈరోజు GSWS అంటే గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఒక పక్క, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక పక్క, వారిని పని ఒత్తిడికి గురి చేస్తూ 49 యాప్ల భారంతో ఈరోజు వారిని పని చేయించుకుంటున్నారు. ఇది న్యాయమా? మీరేదైతే మెడికల్ డిపార్ట్మెంట్ లో వారంతా కూడా పనిచేస్తున్నటువంటి వారిని మెడికల్ డిపార్ట్మెంట్ లోనే మెర్జ్ చేయాలి. ఈ రోజు ప్రమోషన్లు రాక ఏజ్ ఈ రోజు రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వస్తున్నటువంటి వారి విషయంలో కూడా ప్రమోషన్లు కల్పించకుండా జిల్లాకు 30, 40 ఈ విధంగా కొద్ది మంది మాత్రమే ప్రమోషన్లు కల్పిస్తా ఉన్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రేడ్ 3 ANMలకు అందరికి కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లో మెర్జ్ చేసి ప్రమోషన్లు కల్పించాలని మేము AITUCగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ వైపున ఎందుకంటే ఈరోజు రేపటికి ఫ్రీజింగ్ డేట్ అయిపోతుంది. మళ్ళీ 2 years తర్వాత కూడా వాళ్ళకి ప్రమోషన్లు రావు. కాబట్టి సచివాలయ హెల్త్ సెక్రటరీస్ కి ఖచ్చితంగా ప్రమోషన్లు కల్పించాలి. అందరికి కూడా బయోమెట్రిక్, ఈ రోజు బయోమెట్రిక్ వాళ్ళంతా కూడా ఫీల్డ్ వర్క్ లో ఉంటారు. వాళ్ళు బయోమెట్రిక్ ఏ విధంగా వేయాలి? బయోమెట్రిక్ లేకపోతే వారికి ఆబ్సెంట్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారిని ఈరోజు ప్రమోషన్లు ప్రతి ఒక్కరికి కూడా కల్పించి న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. యాపుల భారం పెరిగింది, పని భారం పెరిగింది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, సార్ మీరు కూడా ఈరోజు మెడికల్ శాఖ మంత్రి ఉన్నారు, మీరు కూడా ఆ డిపార్ట్మెంట్ పనులు చూస్తారు కదా. కాబట్టి ఏదైతే సచివాలయ హెల్త్ సెక్రటరీలకు వేరే పని పెట్టకుండా వారికి అంతా కూడా మెడికల్ డిపార్ట్మెంట్ లోనే మెర్జ్ చేసి ప్రమోషన్లు కల్పించాల్సిందిగా మేమంతా కూడా కోరుతా ఉన్నాం. ఎం రమేష్ బాబు, ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ స్టేట్ లీడర్.